జై శ్రీరామ్. వెల్కమ్ టు శ్రీ హనుమాన్ వాస్తు. మన గృహమును వాస్తు పండితులతోని చూయించుకొని సక్రమైన పద్ధతిలో అన్ని దిశలు అంటే అష్ట దిక్కులు, 4 దిక్కులు 4 మూలలకు ఏ దిక్కుకు ఏ రకంగా ఉండాలనేది సరైన పద్ధతిలో మనము ప్రకృతికి అనుగుణంగా నియమించుకున్నప్పుడు మనకు ఈ స్థలము ఉన్నప్పుడు ఈ గృహంలో మనం నివసించుకుంటూ మనము కొనాలనుకుంటే వేరే ప్లాట్ కానీ మనకు ఈశాన్యం తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ అంటే మనది ఈశాన్యం గృహం కనుక మన ముందు నుండి పోయే రోడ్డు ఉత్తరానికి సాగుతూ పోతే ఉత్తర ఈశాన్యము, తూర్పుకు సాగుతూ పోతే తూర్పు ఈశాన్యము. మరి తూర్పు ఈశాన్యానికి అంటే మన ఇంటి పక్కనైనా పర్వాలేదు, ఇంటి పక్క కాదు ఇంక కొంత దూరంలోనైనా పర్వాలేదు, మనము ఎక్కడనైనా ఆ దగ్గరలో ఒక ప్లాట్ కొన్నట్టయితే మనము ఆ ప్లాటుని ఎంత ఎక్కువ రేట్ పెట్టైనా మనకి ఈశాన్యంలో ప్లాట్ దొరుకుతుందంటే ఎంత ఎక్కువ రేట్ అయినా దాన్ని మనము తప్పకుండా కొనాలి. ఎందుకు కొనాలి? ఆ ప్లాట్ కొని మనం తూర్పు ఈశాన్యంలో కొన్ని ఇళ్ళ తర్వాత ఉన్నా పర్వాలేదు, అక్కడ ఆ ప్లాట్ కూడా సరైన పద్ధతిలో అంటే స్క్వేర్గా ఉండి అది కూడా ఏది ఈశాన్య పద్ధతి ప్రకారంగా దిక్సూచి ప్రకారంగా కరెక్ట్ ఉన్నప్పుడు ఆ ప్లాట్ను మనం కొని ఆ ప్లాట్లో అంటే తూర్పు ఈశాన్యంలో దొరికినా ఇటు ఉత్తర ఈశాన్యంలో దొరికినా ఈ 2 ఈశాన్యాలల్లో ఎక్కడ ప్లాట్ దొరికినా దాన్ని వదలకుండా మీరు కొనండి. ఎందుకంటే దాంట్లో ఆ ప్లాట్ ఎప్పుడైతే కొంటున్నామో ఆ ప్లాట్లో నైరుతి మూలలో ఒక షెడ్డు, ఒక రేకుల రూము, ఒక ఎలాంటిదైనా ఒక చిన్న రూము లెక్క వేసి దానికి ప్రారి పెట్టి ఒక గేటు పెట్టి అంటే అక్కడ కొన్న కళలో మనం ఇల్లు కట్టాం కదా అది మన పేరు మీద ఉండి అక్కడ మనం సరి అయిన పద్ధతిలో గేటు పెట్టుకొని ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ గేటు వచ్చేటట్లు దానిలో నైరుతి భాగాన ఒక రూము వచ్చేటట్టు ఆ రూములు అప్పుడప్పుడు మనం పోయినప్పుడు వాడుకునే విధంగా ఉంచి సో ఆ ప్లాట్కి మనకు ఈశాన్యంలో ఉండబడిన ప్లాట్కి మన ఇంటికి రాకపోకలు సాగుతూ ఉండాలి. ఎప్పుడో తాళమెట్టి 6 నెలల దాకా సంవత్సరం దాకా పోకుంటుంటే కాదు, మన ఇంటికి మన ప్లాట్కి ఎప్పుడైనా రాకపోకలు మనం పోయి వస్తూ ఉండాలి. అలా చిన్న కూరగాయలు కానీ పూల చెట్లు కానీ ఇంకేవి కానీ పెట్టుకొని మనం అప్పుడప్పుడు ఈ ఇంటికి ఆ ప్లాటుకు మనము రాను పోను ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్లాట్ యొక్క పవరు మన ఇంటికి కూడా ఏమాత్రం కొంచెము తక్కువ ఎక్కువ ఏమన్నా వాస్తులోపాలన్నా కూడా అది మనకు కుడి భుజంగా నిలబడి మనకు ఊతమినిస్తుంది. ఆ ప్లాట్ మనం ఈ గృహంలో నివసిస్తూ ఆ ప్లాట్కు పొయ్యి వస్తున్నాం కనుక ఆ ప్లాట్ మన పేర ఉన్నది కనుక ఆ ప్లాటు అద్భుతంగా అది కూడా దిక్సూచి ప్రకారంగా అది కూడా దిశ ప్రకారంగా ఉండి మరి స్క్వేర్గా ఉండి ఈశాన్యం పెరుగుతూ ఉన్నట్టయితే ఆ ప్లాటు మనము ఎప్పటికప్పుడు దాన్ని చూసుకుంటున్నట్టయితే అద్భుతమైన శక్తి మనకు డబల్ అంటే ఈ వాస్తు ఈ ఇంట్లో ఉంటే ఎంత అయితే మనకు కలిసి వస్తుందో దానికి డబల్ గా కల్పింపజేస్తుంది, మనకు బలమిస్తుంది, మన గృహానికి బలమిస్తుంది. కనుక తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు కానీ మీకు తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ప్లాట్ కొనే అవకాశం వస్తే మాత్రం వదిలిపెట్టకండి. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా రేటు ఎంతైనా కొన్నట్టయితే మీకు డబల్ బలంగా కలిసి వచ్చి మీకు అదృష్టము తెచ్చి పెడుతుంది ఆ ప్లాటు. కనుక మీరు దీన్ని మర్చిపోకుండా కూడా ఆలోచించండి. మీకు దొరికితే తప్పకుండా తీసుకోండి. ఆ పెట్టిన రేటుకు ఎక్కువ రేటు వచ్చినా కూడా దాన్ని అమ్మకండి. అదే మనకు సంపాదించి పెడుతుంది ప్రకృతి సిద్ధంగా మనకు. కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.